ఎంతో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21 నిర్వహించనున్నట్లు పిఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రాంగణంలోని బివి మోహన్ రెడ్డి ఆడిటోరియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు కె భామిరెడ్డి, అధ్యక్షులు వసవాయ గోపాల్ నర్సరాజ, కార్యదర్శి ఆకెళ్ల సత్యస్వరూపులు మాట్లాడారు. ప్రతి ఏటా డిసెంబర్ నెల 3వ ఆదివారం ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి మల్లిపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణమూర్తి, సభ్యులు ఏ సుబ్రహ్మణ్యం, పిడివిఎస్ రాజు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ రోజుల్లో పిఆర్ కాలేజీలో సీట్ దొరకకుండా చాలా కష్టం. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు వచ్చేయడం వల్లనే గవర్నమెంట్ కాలేజీలు నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల పిఆర్ కళాశాల గొప్పతనం చాలామందికి ప్రస్తుతం వాళ్ళకి తెలియకపోవచ్చు, పిల్లలందరికీ కూడా. అయితే రాజా గారు చాలా ఉన్నత ఆశయాలతో ఉచిత విద్య ప్రొవైడ్ చేయాలని, ముఖ్యంగా స్త్రీలకు కూడా విద్య ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ కాలేజ్ స్థాపించడం జరిగింది. పెద్దలందరూ చెప్పారు ఆ విషయాలు. ఇక్కడ పూర్వ విద్యార్థుల సంఘం గురించి మాట్లాడదాం. పూర్వ విద్యార్థుల సంఘానికి నేను సెక్రటరీ కింద ఉన్నానండి. పెద్దలందరూ నాయకత్వం ఇస్తున్నారు. మేము బీకామ్ బ్లాక్ అక్కడ ఎప్పటి నుంచో ఉండేది, అది పాడుపడిపోయిందని వదిలేశారు. అలాగే 2 బ్లాక్లు ఉన్నాయి. ఆ 2 బ్లాక్లను కూడా గత 2-3 సంవత్సరాల్లో పునరుద్ధరించడం జరిగింది. పూర్వ విద్యార్థుల సహకారంతో వచ్చే డొనేషన్లతో. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు, 40 లక్షల రూపాయలతోటి కాలేజీలో ఇన్నర్ రోడ్లు వేయించడం జరిగింది. గత ఎమ్మెల్యే గారి సహకారంతో మంచి ఫండ్స్ తోటి. ఈ ముఖ్యంగా మాకు మిగిలిపోయింది ఏంటంటే, ఇక్కడ డాక్టర్ బిఆర్ మోహన్ రెడ్డి గారి పేరు మీద కట్టినటువంటి ఇక్కడ ఇండోర్ ఆడిటోరియం, ఇక్కడ ఆలమ్ని ఆడిటోరియం కట్టడం జరిగింది. ఇంకా తుదివరకు దిద్దుకోవాల్సి ఉన్నాయి, కట్టవలసి ఉంది. అయితే సానా సతీష్ బాబు ఫౌండేషన్ రాజ్యసభ సభ్యులు గారు ఆయన సహకారంతో ఇది పూర్తి చేస్తామని చాలా ఆశతో ఉన్నాము. దీన్ని వారి సహకారంతో అందిస్తామని చెప్పడం జరిగింది మాకు. అందువల్ల మీరందరూ కూడా రేపు ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంటుంది. ఇక్కడ 3వ ఆదివారం, డిసెంబర్ 3వ ఆదివారం ఫిక్స్డ్ అండి అది. అలాగనే ఈ ఏడాది మీకు తెలిసినదే రేపు 21వ తారీఖు 3వ ఆదివారం నాడు జరుగుతుంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తామని ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడికి. సార్ దేశం మొత్తం నలుమూల నుంచి, హైదరాబాద్ అయితే, కలకత్తా అయితే, ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ తెలియనే అన్ని చోట్ల ఉన్నారు పిఆర్ కాలేజ్ చదివినటువంటి వాళ్ళు. వారందరూ కూడా రిజిస్టర్ సభ్యులందరికీ కూడా పోస్టర్ పంపించడం జరిగింది. అయితే రిజిస్టర్ కాకుండా కొంత లైఫ్ నుండి కాంటాక్ట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. మనకు మీ ప్రెస్ వాళ్ళు కూడా రేపు 21వ తారీఖున జరుగుతుంది పూర్వ విద్యార్థులని రమ్మని మా తరఫున చేసినటువంటి మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున శుభాకాంక్షలు, అనేక నమస్కారం. రేపు 3వ ఆదివారం, డిసెంబర్ 3వ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాల నుంచి భామిరెడ్డి గారి నాయకత్వం మేమంతా ఇక్కడ పనిచేయడం, చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పిఠాపురం మహారాజా వారు ఆ రోజుల్లో 40 ఎకరాలు మహానుభావుడు మనకి కాలేజీకి 40 సంవత్సరాల క్రితం ఇచ్చి ఎంతోమందికి దారి చూపించినట్టు మహనీయుడు. ఆయన స్టాచ్యూ కూడా ఈ సెంటర్లో పెట్టి, సెంటర్ కూడా ఆయన పేరుండేలాగా కృషి చేసి, భామిరెడ్డి గారు అంతవరకు కృషి చేసి చాలా విలువగల ప్రాంతంగా తయారు చేయడం జరిగింది. ఆయనకు ఉండే పేరులో చాలా ముఖ్యమైనదిగా మేము భావిస్తున్నాం. అలాగే యూనివర్సిటీ కూడా తీసుకొచ్చి ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని మా అందరి కోరిక. ఆల్రెడీ అప్లై చేసామని చెప్పారు రెడ్డి గారు. అది ముందుకు వెళ్ళాలని, ఆ కార్యక్రమం పూర్తవ్వాలి మా అందరికీ. స్టార్ట్ చేసిన కానీ మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీకు పేపర్స్ చూడడం జరుగుతుంది. దాంట్లో నేను దయచేసి కొన్ని విషయాలు చెప్తాను. ఏన్షియట్ కాలేజ్ అప్పుడు రాజా గారు 104 సంవత్సరాల క్రితం చేసినటువంటి లైబ్రరీ పూర్వం మేము చదువుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ గారు అక్కడ ఉండేవారు. అది బాగు చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు పెట్టి, అదే 10 లక్షల రూపాయలు పెట్టి క్లాస్ రూమ్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం మాత్రం కూడా అప్పుడు మీకు స్టార్ట్ చేస్తాం. అది కొంచెం ఉపయోగపడిన తర్వాత మాడేది జరిగింది. ముఖ్యంగా తర్వాత ఏంటంటే సైన్స్ కాలేజీలో పెద్ద సహకారంతో కెమిస్ట్రీ బ్లాక్, జువాలజీ బ్లాక్ అక్కడ ఉన్నాయండి. అక్కడ 21,000 స్క్వేర్ ఫీట్ తోటి మేము మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. దానికి మొత్తం కోట్లు అక్కడ 3 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. పెద్ద సహకారం, డోనర్స్ పెద్దవాళ్ళందరూ సహకారం 1 కోట్ల రూపాయలు ఖర్చుకొని సైన్స్ కాలేజీలో పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ స్టేడియం 70 లక్షలు, మనం ప్రజెంట్ ఉన్న స్టేడియం 70 లక్షల రూపాయలు. అలాగే పిల్లలకి బీసీ హాస్టల్ ఉందండి, 70 మంది మేము ఏర్పాటు చేయడం జరిగింది.
ఎంట్రన్స్లో గేట్ కూడా మేమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా బేకామ్ బ్లాక్ బిఏ బ్లాక్ కూడా ఒక్కోదానికి 10 లక్షలు అయింది. సైన్స్ కాలేజీలో ఇంకా జువాలజీ బ్లాక్ పాత ఉంటుంది, దానికి కూడా 10 లక్షలు అయింది. రీసెంట్గా మరి 20 సంవత్సరాలకి ఓట్లు లేవు, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు ఇద్దరు రోడ్డు వచ్చేసరికి ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ కార్పొరేషన్స్ కానీ లోపల రోడ్లు వేయకూడదంటే మేము ఎమ్మెల్యే గారిని పట్టుకొని టూరిస్ట్ బ్యాక్ ఇక్కడ బ్రహ్మాండంగా రోడ్లు వేయడం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఓ స్టూడెంట్స్ కేవలం సంగీత భావంతో మేము చదువుకున్నాం, పుణ్య భావంతో తెలియపరిచి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా దీని సహకారంగా ఇంకా కాలేజీ అభివృద్ధికి పాల్గొనడానికి మా ఏమైతే చాలా ఉన్నారు. దీన్ని ఎంత కాలేజీ ఏషియన్ కాలేజీ కదా మనం వచ్చినటువంటి కూడా యూనివర్సిటీ తీసుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది, 2 years బ్యాక్ పెట్టడం జరిగింది. ఇది యూనివర్సిటీ చేయాలి, రాజా గారి పేరుపై యూనివర్సిటీ చేయాలనే ఆలోచనతో ఉండడం మేము అంటాను. దానికి గవర్నమెంట్ వారు సహకరించి మాకు